అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను షాహీ రబడీ ఆమ్రస్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతో మంచి కాంబినేషన్గా పూరీని చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా. ముందు మనం పూరీ ప్రిపేర్ చేయడానికి డోని తయారు చేసుకుందాం. ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పు, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే ఒత్తుకోవాలి. అలా అయితేనే మనకి పూరీలో ఆయిల్ అన్నది పీల్చుకోదు. ఇది సింపుల్ పూరీయే, దీనికి ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక గట్టి చూసారా, ఇలా గట్టిగానే ఉండాలి పిండి అన్నది. అప్పుడే మనకి ఆయిల్ అన్నది అబ్జర్వ్ అవ్వదు, మంచిగా పొంగుతాయి కూడా. దాన్ని ఓ అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రబడీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో 1 లీటరు చిక్కటి పాలను వేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిన విధంగా మనకి పైన మీగడ వస్తుంది కదా, ఇలా మనం పక్కకి తీసుకుంటూ ఉండాలి. ఇలా మనం ఓ 15 నిమిషాల పాటు సిమ్లోనే ఇలా మీగడ వస్తుంటే తీసి పక్కన పెడుతూ ఉండాలి. ఇదే మనకు తర్వాత లేయర్స్గా రబడీలా ప్రిపేర్ అవుతుంది. ఇది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా వీడియోలో చూపిన విధంగా పైన మీగడ వస్తుంటే ఇలా పక్కన పెడుతూ ఉండాలి. అది అయినంత వరకు అది పక్కన అవుతుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మంచి పండిన మామిడికాయలను, తీయటి మామిడికాయలను వేసుకోవాలి. నేను ఓ 2 మామిడికాయలను తీసుకున్నాను. ఇవి చాలా తీయగా ఉన్నాయి కాబట్టి దాంట్లో పంచదారని ఓ 4 టేబుల్ స్పూన్లు మాత్రమే వేశాను. మీరు మామిడికాయను బట్టి పంచదార వేసుకోవాలి. తర్వాత వేడి నీటిలో నానబెట్టిన కుంకుమ పువ్వును కూడా వేసుకొని, అంటే మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది. మనం మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు రబడీ అన్నది సగానికి సగం అయిపోయింది. నేను అర లీటర్ పాలు తీసుకుంటే 1/2 లీటర్ వరకు అయిపోయింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత పంచదార, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ను 4 టేబుల్ స్పూన్ల పాటు వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత దీని వల్ల మంచి రిచ్ ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న మీగడను ఇలాగా వీడియోలో చూపిన విధంగా తీసుకోవాలి. అప్పుడు మనకి చిక్కగా రెడీ అవుతుంది. ఇది లచ్చేదార్ రబడీ అంటారు. దీన్ని మనం బ్లెండర్తో ఫైన్గా చేసుకుని కూడా కలుపుకోవచ్చు. కానీ మనం ఇలా లచ్చేదార్ ఉన్నప్పుడు మనకి తింటుంటే మధ్య మధ్యలో మీగడ తగులుతుంటే చాలా టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న మామిడికాయల పలుపులో ఈ రబడీని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనకు నచ్చిన విధంగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని, నేను కాజు, బాదం, పిస్తాను ఫైన్గా చాప్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత దీన్ని ఓ గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పూరీతో ఎంజాయ్ చేయవచ్చు. పైన కుంకుమ పువ్వుతో కూడా గార్నిష్ చేశాను. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. దీన్ని ఇలా కూడా తినవచ్చు, కానీ నేను దీన్ని పూరీతో సర్వ్ చేశాను. ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఇలా చిన్న చిన్న పూరీలను వత్తుకోవాలి. అంతవరకు నూనె వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు వేడైన నూనెలో పూరీ వేసుకొని ఇలా మనం ఎర్రగా వచ్చినంత వరకు కాల్చుకోవాలి. చూసారా, పూరీలు అనేది ఎంత పొంగుతున్నాయో. ఇందులో నేను ఏమీ వేయలేదు. సింపుల్గా ఉప్పు, కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకున్నాను. ఇలా కలుపుకుంటే మనకి ఆయిల్ అస్సలు అబ్జర్వ్ అవ్వదు, మరియు పూరీలు కూడా బాగా పొంగుతాయి. దీన్ని మనం గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రబడీ ఆమ్రస్తో ఎంజాయ్ చేయవచ్చు. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ అన్నది కంప్లీట్ అయిపోయింది. నేను ముందు వీడియోలో ఒక వ్లాగ్ పెట్టాను కదా, అది సగం వరకే పెట్టాను, దాని కంటిన్యూషన్. తర్వాత మేము హోటల్ లోపలికి వెళ్ళి మేము 8:30 వరకు వెళ్ళిపోయాము అక్కడికి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ని తినాలని లోపలికి వచ్చాం. లోపల వ్యూ అన్నది ఇలా ఉంది. ఇది చాలా నీట్నెస్ కానీ చాలా బాగుంది. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. జ్యూసెస్, సూప్స్, ఫ్రూట్స్, సలాడ్స్, ఇంకా ఒక్కటి కాదు, మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని. అన్నీ వేడివేడిగా సర్వ్ అయ్యాయి. పోహా,
గారి, ఇది నాకు బాగా నచ్చింది. రాగి పొంగనాలు, సూప్స్ మరియు పాయసం, బాయిల్ ఎగ్స్, కర్రీస్ కూడా ఉన్నాయి పూరీస్తో, మరియు రవ్వ కేసరి. ఒక్కటి కాదు, ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫుడ్ మొత్తాన్ని బాగా ఎంజాయ్ చేసాం. టీ కాఫీ కూడా చాలా బాగుంది. మేము కొంచెం కొంచెం తీసుకొని మొత్తం ఫుడ్ని, అన్ని వెరైటీస్ని ఎంజాయ్ చేసాం. తర్వాత ఫుల్గా తిన్న తర్వాత ఇప్పుడు మేము పార్క్స్కి రెడీ అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము బండి మీద కూర్చొని ముందుగా ఫిష్ పార్క్కి వెళ్ళాము. చూసారా పైన వ్యూ అనేది ఎంత బాగుందో. ఇలా లోపల ఎంజాయ్ చేసుకుంటూ ఇలా ఫిష్ పార్క్కి వెళ్ళాం. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చేపలవి చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా మేము ఒక్కటి ఒక్కటి చూసుకుంటూ ఇలా వెళ్తున్నాం. ఇలా చూసుకుంటూ పిల్లలందరూ ఎంజాయ్ చేసుకుంటూ, ఇక్కడ ఎన్ని వెరైటీస్ అంటే నేను ఎప్పుడు చూడలేదు. అలా చూసుకుంటూ మధ్యలో ఇలా బెంచెస్ కూడా వేసున్నాం. చుట్టుపక్కలంతా ఫిష్ వెరైటీస్. తర్వాత అలా చూసుకుంటూ వెళ్తే ర్యాబిట్స్, బర్డ్స్ ఒక్కటి కాదు. మనం ఇక్కడికి వెళ్ళామంటే ఫ్యామిలీస్తో అలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లవర్స్ పార్క్కి వచ్చాం. ఇక్కడ ఎన్ని రకాల వెరైటీ ఫ్లవర్స్ అంటే మంచి ఈవెంట్స్ కూడా ఇక్కడ అవుతుంటాయి ఈవినింగ్స్ టైంలో. చూశారు కదా, మాకైతే చాలా నచ్చింది. వీళ్ళ మెయింటెనెన్స్ అన్నది చాలా బాగుంది. తర్వాత పెద్ద గార్డెన్, అంటే ఇక్కడ మనకి మొక్కలు అనేది పెంచుతారనమాట. లోపలికి వస్తే ఇలా వ్యూ అన్నది ఇలాగ ఉంది. చక్కగా మాట్లాడుకుంటూ ఇలా లోపలికి వచ్చాం. ఇది నర్సరీ అనమాట. ఇక్కడ మొత్తం మనం బయట చూసాం కదా ఫ్లవర్స్, ఇక్కడే పెంచుతారనమాట. ఈ మొత్తం నర్సరీ చాలా పెద్ద ఉంది. ఇలా చూసుకుంటూ అలా మేము పిల్లలం ఈ ప్రకృతిని బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత ఇది వేరే నర్సరీ, అంటే నీడలో పెరిగేవన్నమాట. చూసారా, ఈ రిసార్ట్ పేరు కూడా ఎంత బాగా రాసిందో, సన్రే రిసార్ట్స్. తర్వాత జంగల్ ఫన్కి వచ్చాం. ఇది జంగల్ ఫన్ పార్క్. ఇక్కడ 3 రకాల పార్క్స్ ఉన్నాయన్నమాట. మనం ఆ బండి మీదే మనకి తెస్తారు. అలా పైన చూసేసరికి గబ్బిలాలు మా తలపైన ఎన్ని ఉన్నాయో. అలా ఇక్కడ కొంతసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. తర్వాత ఎండ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ లోపలికి వస్తాం. ఇండోర్ గేమ్స్ అంటే ఒక్కటి కాదు, చాలా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. కొంతసేపు ఇక్కడ ఎంజాయ్ చేసాం. పిల్లలు పెద్దలని కాదు, మొత్తం అందరం ఎంజాయ్ చేసాం. ఇక్కడి నుంచి బయట వ్యూ అనమాట ఇది. ఎక్కడ చూసినా మొక్కలే, దానివల్ల మంచి నీడుగా ఉండి ఎండనది అంతా తెలియలేదనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇండోర్ గేమ్స్. ఇలా మొత్తం ఆడుకున్న తర్వాత అందరూ సైక్లింగ్కి రెడీ అయిపోయాం.
అక్కడ సైక్లింగ్ కూడా ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క సైకిల్ తీసుకొని ఇంకా మొత్తం అందరం రోడ్స్ అన్నవి చాలా బాగున్నాయి. ఎంత అంటే అంత సైక్లింగ్ చేయొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఒక్కొక్క సైకిల్ తీసుకొని మొత్తం ఇంకా అందరూ తక్కారనమాట. ఇలా మనకి ఛాన్స్ దొరికినప్పుడు వదులుకోకూడదు. ఎందుకంటే ఖాళీటప్పుడు మనకి ఎలాగో మనకి ఇలాంటివి టైం ఉండదు. ఇగో ఇలా మా అమ్మగారు కూడా మనవడితో మంచిగా సైక్లింగ్ చేశారు. డబుల్ సైకిల్, సింగిల్ సైకిల్ ఒక్కడని కాదు, ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇంకా మొత్తం బాగా టైర్డ్ అయిపోయాం. ఇంకా సైకిల్ తొక్కి తొక్కి 1 అవర్ మొత్తం టైర్డ్ అయిన తర్వాత మాకు బాగా ఆకలి వేసింది. తర్వాత లంచ్లో చాలా వెరైటీస్ పెట్టారు. చికెన్ బిర్యానీ, మటర్, ఇంకా ఒక్కటి కాదు మొత్తం ఫుడ్ బాగా తిన్న తర్వాత ఓ 1/2 అవర్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వచ్చాం. స్విమ్మింగ్ పూల్లో ఓ 1/2 అవర్ స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇంకా సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, పైనుంచి వర్షం, కిందన స్విమ్మింగ్ పూల్. కానీ ఈ ఎంజాయ్మెంట్ అన్నది చాలా బాగుంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. మేము స్విమ్మింగ్ పూల్లో ఉంటే పైనుంచి వర్షం చాలా బాగా అనిపించింది. ఇలా ఈ రిసార్ట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా గడిపాం. తర్వాత నేచర్ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. తర్వాత స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేసాం. తర్వాత కొంచెం సేపటికి వెదర్ అన్నది చూసారా ఎంత బాగా అయిపోయిందో. తర్వాత చేంజ్ చేసుకొని మళ్ళీ మేము టీ కాఫీ తాగేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం. బాయ్ బాయ్ సన్రే రిసార్ట్. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.